ఇంకా ఎక్కడ నమస్కారం. నమస్తే అమ్మా. నమస్కారమ్మా. నమస్కారమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారమ్మా. నమస్కారం పిల్లలు. నమస్కారమ్మా. నమస్తే అమ్మా. నమస్కారమ్మా. నమస్కారా. ఉండండి ఉండండి. ఏంటమ్మా బాగున్నారా? నీ పేరేంటమ్మా? ఏ క్లాస్ అమ్మా నువ్వు? 9th వచ్చావు. ఓకే. 8th క్లాస్ ఎంత ర్యాంక్ వచ్చింది? ఏ గ్రేడ్ మా? B1 వచ్చావు. ఇంకా B2కి వెళ్ళాలి, A2కి వెళ్ళాలి, A2కి వెళ్ళాలి, 1కి రావాలి. ఈ ఇయర్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏం చేస్తావు ఈ ఇయర్? ఏ ర్యాంక్ వస్తావు? A1కి వస్తావా? నమ్మకమేనా? మీ నాన్న ఏం చేస్తారమ్మా? అమ్మా టైలర్ అమ్మా. బాగా చదువుకోవాలి, ఎందుకంటే ఇది సమయం నీకు. బాగా చదువుకొని పైకి రావాలి. నువ్వేం చదువుతున్నామ్మా? పేరమ్మా? అంజలి. నాన్న ఏం చేస్తాడు? అమ్మా శారీస్ అమ్ముతుంది ఇంట్లో. అచ్చా, టైలరింగ్. మీరే కుట్టి అమ్ముతారా లేదా ఎట్లమ్మా? మీరే కుడతారు. ఏం చేస్తారు అవి కుట్టి? అంటే వచ్చినట్టు టైలరింగ్ చేస్తారా? ఓకే. బట్టలు ఎక్క ఏమ్మా? అవి కూడా అమ్ముతారు. ఏమాత్రం సంపాదిస్తారు? 10,000 వస్తారు. మీకెంత వస్తుందమ్మా? ఏ మాత్రం సంపాదించగలుగుతావు? 150 రూపీస్ వస్తుంది. ఎంతమంది పిల్లలమ్మా? 2. బాబు ఏం చేస్తున్నాడు? వేరే స్కూల్, మోడల్ స్కూల్లోనా? ఎక్కడ, ప్రైవేటా లేదంటే గవర్నమెంట్? ఎక్కడ వచ్చింది సీట్? అక్కడ మోడల్ స్కూల్లో అక్కడికి వచ్చింది. పెద్దోడా? కొంచెం పెట్టండి. కొద్దిగా చాలు మా చాలు ఫ్రెష్ చేయకుండా. నువ్వేమవుతావమ్మా చదువుకొని? నమ్మకమేనా? ఇప్పుడు 8th, 9th ఎన్ని వచ్చాయి మార్కులు? నిన్న ఏ గ్రేడ్? సైన్స్ ఎన్ని వచ్చాయి? నమ్మకంగా అవుతావా? మెరిట్లో సీట్ వస్తుందా? మెరిట్లో సీట్ వస్తుందా? ఇంకా టైం ఉంది నీకు, 2 years ఉంది. ఇంకేంటమ్మా?
ఇప్పుడు మైనారిటీ పిల్లలు అందరూ చదివిస్తున్నారమ్మా? మీ ఊర్లో కూడా చదివిస్తున్నారు అందరినీ? మీరేనా ఊర్లో అందరూ చదివిస్తున్నారా? అదేమా. మీ ఊర్లో మదర్సా ఉందమ్మా? మదర్సా ఉందా లేదా ఊర్లో? ఎంతమంది పోతారు మాకు? ఏమ్మా 30 మెంబర్స్ పోతారు. వాళ్ళు స్కూల్కి రారా? వస్తారా? ట్యూషన్ లాగా, అంతేగాని ఫుల్ టైం కాదు. ఇప్పుడు ఎంతవరకు నీకు స్కూల్లో కోచ్ బాగా పికప్ అవుతున్నామో? స్కూల్లోనే ఏమన్నా స్పెషల్ కోచింగ్ ఏమన్నా అవసరం అవుతుందా? ఇప్పుడు ఏమేమి నేర్చుకుంటున్నావు నువ్వు? ఎడ్యుకేషన్ తప్ప ఇంకేమన్నా వొకేషనల్ కోర్సెస్ కూడా చేస్తున్నావు? ఇంకా లేదు. ఇదమ్మా నర్సు. ఎందుకు నర్సు అని? ఎందుకు డాక్టర్ కాకూడదు? ఓకే, యూ లైక్ దట్ కోర్స్, దట్ సర్వీస్ ఆల్సో లైక్ ఇట్? ఓకే. ఎవరన్నా మీ ఇంట్లో నర్సులు ఉన్నారా? నర్సు మీ ఫ్యామిలీలో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ? ఓకే. ఏమ్మా చదివించారు, బాగా చదివించారు. బాబును కూడా చదివించారు. మంచి భవిష్యత్తు. రాబోయే రోజుల్లో చదువుకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంకా పైకి వస్తారు. వాళ్ళ హై ఆస్పిరేషన్ లో పోవాలి. చేస్తే మంచి ఇది వస్తుంది, భవిష్యత్తు ఉంటుంది. చదువుకు చాలా ప్రాధాన్యత. ఏంటమ్మా మొత్తం అయిపోతుంది. టేస్ట్ ఎప్పుడు ఇట్లనే ఉందమ్మా, లేకుంటే ఈ రోజు మేము వచ్చినా ఉందా? బాగానే ఉంటుందా? స్కూల్ అంతా కూడా మీ స్కూల్లో అందరూ పిల్లలు భోజనం చేస్తారు ఇక్కడ? కొంతమంది ఏమైనా ఇంట్లో తెచ్చుకుంటారా? దేవుడు దేవుడు ఏమ్మా తెచ్చుకోండి. ఎందుకంటే క్వాలిటీ ఉంటే అది బాగుంది.
మీ భోజనం అంతా పాత సిస్టమేనా? ఆ కిచెన్ అదే డాక్రా వీళ్ళంతా ఉన్న డాక్రా సంఘాలు ఇలా ఉంటే అంగన్వాడీ సార్, అంగన్వాడీ కదా సార్, ఆయా చేస్తారు సార్, ఆయా చేస్తారు డాక్రా కాదు, ఒరిజినల్ గా డాక్రా ఇచ్చాం. ఇప్పుడు కూడా కడపలో ఒక మోడల్ చేస్తున్నారు సార్, సెంట్రలైజేషన్ ఒక హై స్కూల్ లో చేసి ఫీడర్ స్కూల్ అన్నిటి పంపిస్తారు. రివ్యూ చేశాను సార్, కడపలో ఒక మోడల్ తయారు చేశాను, స్టడీ చేసినాక దాని ఫలితాలు బట్టి ఎట్లా చేస్తే బాగుంటుంది. ఆకలి చేసినంటే పౌష్టికాహారం న్యూట్రిషన్ పెంచాలంటే అంటే మెడికల్ టెస్ట్ చేసి రెండు లింక్ చేయాలి. మన జరిగింది సార్, డెఫిషియన్సీస్ అన్ని బ్యాలెన్స్ చేయాలి. మన అమరావతిలో తెలిసాం సార్, న్యూట్రిషన్ సంప్రదించి జిల్లాకు కావాల్సిన భోజనం తయారు మెనూస్, ఎందుకంటే ఒక్కొక్క జిల్లా మెనూ మారుతాం, ఇష్టాలు ఇవన్నీ మారుతాయి కదా సార్, ఒక్కొక్క జిల్లా వాళ్ళకి కాదు లోకల్ మెనూ